హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఎప్పుడూ కూడా సినీ ప్రముఖుల గురించి చెప్తూ వస్తున్నారు. రీసెంట్గా పొలిటిక్స్ గురించి కూడా మాట్లాడుతూ వస్తున్నాం కదా. మరి ఇవాళ ఏ అంశాన్ని మీరు తీసుకోబోతున్నారు? వేడి గురించి ప్రస్తావించబోతున్నారు? ఎవరి గురించి చెప్పబోతున్నారు సార్? ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ ఈ మధ్యన సోషల్ మీడియాకి పెద్ద సబ్జెక్ట్ అయిపోయాడు. మంచి హాట్ టాపిక్ అయిపోయాడు. సో పవన్ కళ్యాణ్ గురించి అతను కాస్త వెనక్కి వెళ్ళి అతని బాల్యం నుంచి చూసుకుంటే, పవన్ కళ్యాణ్ పుట్టేటప్పుడే ఆస్తమా ఉందంట అతనికి. ఆస్తమాతో పుట్టాడు. సో ఆస్తమా అంటే దగ్గు, ఆయాసం అదంతా ఉంటుంది కదా. సో ఆ విధంగా పుట్టడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి చదువుకోవటానికి కానీ ఏదైనా పని చేయటానికి కానీ ఆటంకాలే అవి. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకడు, మేము ఫస్ట్ ఫారం సెకండ్ ఫారం చదువుకునేటప్పుడు మాతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చేవాడు, ఆస్తమా పేషెంట్. వాడి యాతన అయితే చూడలేమన్నమాట. సో అందువల్లే పవన్ కళ్యాణ్ కాస్త పెద్ద అయిన తర్వాత బాగా ఎక్సర్సైజ్ చేసి లంగ్స్కి బలం చేకూర్చుకోవటానికి ఎక్సర్సైజ్ చేసి కరాటే గిరాటే అదంతా చేశాడు. సో అతను ఫిజికల్ స్ట్రెంగ్త్ని కూడా బిల్డప్ చేసుకున్నాడు. తర్వాత చదువుకునేటప్పుడు అతను 10th ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే అప్పుడు ఆ సంవత్సరం 10th పేపర్ లీక్ అయింది. లీక్ అయ్యేసరికి అందరూ అందరూ పాస్ అవుతారు ఆటోమేటిక్గా. సో అప్పుడు టి అంజయ్ గారు సీఎం, ఆంధ్ర స్టేట్కి సీఎంగా ఉన్నాడు. అందరినీ పాస్ చేయండి అని అన్నాడు. సో ఈయన యాక్చువల్గా ఫెయిల్ అయ్యాడు. సో సీఎం చెప్పడంతో అందరితో పాటు ఈయన కూడా పాస్ అయ్యాడు. తర్వాత ఇంటర్లో చేరాడు. ఇంటర్లో చేరిన తర్వాత అప్పుడు ఇంటర్లో కూడా తప్పాడు. తనకి ఆ ఆస్తమా అనేటటువంటిది ఒక ప్రాబ్లం. అది చదువుకోవటానికి కానీ లేకపోతే తిరగటానికి కానీ అప్పటి నుంచే కాస్త మూడిగా ఒక మూల కూర్చునేటటువంటి కొంచెం లో ప్రొఫైల్ ఉండేది. చిన్నప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఆయన పబ్లిక్ రంగంలోకి, రాజకీయ రంగంలోకి వచ్చేంతవరకు లో ప్రొఫైల్లోనే ఉన్నాడు ఆయన. సో ఫెయిల్ అయ్యేసరికి ఇక చదువేమో వంట పట్టట్లేదు, తన మీద దృష్టి ఏం లేదు. తర్వాత ఈ హెల్త్ కూడా సరిగ్గా లేదు. లేకపోయేసరికి ఒక దిగులుగా, ఒంటరిగా, ఎవరిని పలకరించకుండా ఒంటరిగా ఒక గదిలో అలా కూర్చుంటూ అలాగా ఉండేవాడు. అది ఆత్మ న్యూనతాభావం అనేదో అంటారు కదా. ఆ విధంగా ఉండేసరికి వాళ్ళ మదర్ చూసింది, అతన్ని చూసి గమనించి అప్పటికే చిరంజీవి మంచి ఫామ్లోకి వచ్చాడు. ఫామ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు చిరంజీవి తంది, ఏరా తమ్ముడిని పట్టించుకోవేంటి, నీ సంగతే నువ్వు చూసుకుంటున్నావు, వాడు చచ్చిపోయేటట్టున్నాడు, చాలా మరోజుగా డల్గా ఉంటున్నాడు, దిగులుగా ఉంటున్నాడు, ఎవరితో మాట్లాడట్లేదు, సరిగ్గా తిండి కూడా తినటం లేదు అని చెప్పి చిరంజీవిని హెచ్చరించిందాడు. అప్పుడు చిరంజీవి ఇనిషియేటివ్ తీసుకుని అప్పుడు తన దగ్గరికి వెళ్ళి, నువ్వు అసలు ఏం అవ్వాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని, బ్రదర్ కదా, ఆ ఫాదర్ లేకపోయిన తర్వాత అతనే బ్రెడ్ విన్నర్ అయ్యాడు. అందరినీ ఒక లైన్లో పెట్టి అతనే ఒక ఫాదర్ లాగా ఫ్యామిలీని అందరినీ లాక్కొచ్చాడు. అది తెలిసిన విషయమే చిరంజీవి గారు. సరే, చిరంజీవి పవన్ కళ్యాణ్తో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు, నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, దాని మీదే దృష్టి పెట్టు. నువ్వు చదువుకోవాలి, ఇదే చేయాలి అనేటటువంటి కంపల్షన్ ఉంటుంది. నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అనేది చెప్తే దానిలో నువ్వు ఆ ట్రాక్లో వెళదు కానీ అని చెప్తే, అప్పుడు నేను కూడా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలనుకునేటప్పుడు అప్పుడు అయితే మరి యాక్టింగ్ కాస్త నేర్చుకోవాలి కదా, ఆలఫెష్ అనడం రాదు అది. అందులో అతను మొదటి నుంచి సిగ్గరి ఒంటరిగా ఉండేటటువంటి మనస్తత్వం.
అందుకోసం అతను వైజాగ్ సత్యానంద్ దగ్గరికి పంపించాడు. సత్యానంద్ అని వైజాగ్లో ఒక మంచి ట్రైనర్ ఉన్నాడు, యాక్టింగ్ ట్రైనర్. ఇప్పుడు చాలామంది హీరోలకి అతనే ట్రైనింగ్ ఇచ్చాడు సత్యానంద్. సో ఆ సత్యానంద్ దగ్గర కొన్నాళ్ళు ఉన్నాడు. కొన్నాళ్ళు ఉండి యాక్టింగ్ అది నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ సినిమా. అంతకుముందే ఈవివి సత్యనారాయణ గారు చిరంజీవితో అనుకుంటా ఒక హిట్ ఇచ్చాడు. సో ఈవివి సత్యనారాయణ గారితో చెప్పి మా తమ్ముడికి ఒక మంచి సబ్జెక్టు తయారు చేయండి, మా తమ్ముడిని ఆర్టిస్ట్గా రంగప్రవేశం చేద్దామని చెప్తే అప్పుడు ఈవివి గారు 2 కథలు తయారు చేశారు. 2 కథలు తయారు చేసిన తర్వాత ఆ 2 కథల్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ కథ ఆ సినిమాగా అయింది. అది అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి. అవును. సో ఆ సినిమాతో అతన్ని హీరోగా ప్రవేశపెట్టారు. అంతకుముందే అతను బాడీ బిల్డింగు, కరాటే బాగా ఎక్సర్సైజ్ చేసి బట్ మెంటల్గా అండ్ ఫిజికల్గా బాగా స్ట్రెంగ్తన్ అయ్యాడు. సో అక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి సినిమా స్టార్ట్ చేశారు, షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే అది అంత ప్రామిసింగ్గా లేదు. ప్రామిసింగ్గా లేకపోతే తర్వాత 1-2 సినిమాలు తీశారు, అవి యావరేజ్గా ఆడింది. తర్వాత అతనిది బాగా సక్సెస్ అయినటువంటి సినిమా మాత్రం తొలి ప్రేమ. ఆ తొలి ప్రేమ పెద్ద హిట్ అయింది. అసలు ఆ తొలి ప్రేమ అసలు రిలీజ్ చేయటానికి కూడా జంకారు. అసలు ఆడుద్దా, ఇది కొత్త హీరో కదా, అది ఇది అనేది దాని మీద కూడా సంశయాలు వచ్చాయి రిలీజ్కి ముందే. మొత్తానికి రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే అది బంపర్ సక్సెస్ అయింది. సో ఆ ఫస్ట్ సినిమాతో చాలా హ్యాపీగా ఉన్నాడు అతను. అక్కడి నుంచి సక్సెస్ అయ్యాయి, ఫెయిల్యూర్స్ వచ్చాయి. తర్వాత ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సరే తన ఇమేజ్ మాత్రం బాగా పెరిగిపోయింది. అది చిరంజీవి తమ్ముడైనంత మాత్రాన పెరిగినటువంటి ఇమేజ్ కాదు. తన యాక్టింగ్ ఒక కొత్త స్టైల్లో వెళ్ళింది. దానితో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి యాక్టింగ్ స్టైలు అలవరుచుకుని అది యూత్కి బాగా పట్టింది. తర్వాత స్టార్ అయిపోయాడు. స్టార్ అయిపోయి తర్వాత ఎంత క్రేజ్ వచ్చింది ఆయనకి. చిరంజీవి క్రేజ్ చిరంజీవికి ఉంది, కానీ ఇప్పుడు కొత్తగా ఒక బాణంలాగా దూసుకొచ్చాడు కదా. సో ఇతని క్రేజ్ బాగా పెరిగిపోయింది, ఫ్యాన్ మైల్ పెరిగిపోయింది. తన యాక్టింగ్లో ఒక డిఫరెంట్ స్టైల్ వచ్చింది. అంతకుముందు రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ వాళ్ళందరూ 4 టాప్ హీరోలు ఉండేవాళ్ళు. చిరంజీవి వచ్చిన తర్వాత చిరంజీవికి హీ గాట్ హిజ్ ఓన్ స్టైల్. డ్యాన్స్ చేయటంలో కానీ, ఆ ఫైట్స్ చేయటంలో కానీ తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ వచ్చింది. ఆ స్టైల్స్తో చిరంజీవి అద్భుతంగా కెరీర్ సాగింది. అలాగే ఇతని కెరీర్ కూడా తనకంటూ ఒక కొత్త స్టైల్ వచ్చితే యూత్ ఫాలోయింగ్ ఎక్కువయ్యి ఇతనికి కూడా మంచి క్రేజ్ వచ్చింది. తర్వాత బిజినెస్ కూడా పెరిగింది. ఈ విధంగా పాపులారిటీ సంపాదించి తర్వాత పాలిటిక్స్లోకి దిగాడు చిరంజీవి గారు. పాలిటిక్స్లోకి దిగాడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. చాలా ఊపు వచ్చింది దానికి. వచ్చిన తర్వాత ఒక 20 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. అతను ఆ పార్టీని నిలబెట్టకుండా వేరే దాంట్లో చేరాడు. సో ఒక విధంగా పార్టీని నిలబెట్టలేకపోయాడు చిరంజీవి. అయితే ఆ ప్రజారాజ్యం పార్టీ ఆ కార్యక్రమాల్లో ఉండేటప్పుడే అతనికి కొన్ని అభిప్రాయ భేదాలు తనలో తాను కలిగాయి. అన్నయ్య సరిగ్గా పార్టీని నడపట్లేదు, దాన్ని సరిగ్గా జాగ్రత్త తీసుకురావట్లేదు అనేటటువంటి అభిప్రాయం కలిగింది తనకి. కలిగిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చి 2 చోట్ల ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు దేశమంతా తిరిగాడు. పార్టీని ఎట్టా పట్టుకు రావాలో తన స్పీచెస్తో తన అభిమానులందరినీ వెంటేసుకుని ప్రజల్లో మంచి ఇతని నీతి నిజాయితీ మీద నమ్మకం కలిగేటటువంటి కార్యక్రమాలతో అతనికి ఫ్యాన్ మైలు ప్రజల్లో కూడా అభిమానం చాలా బాగా పెరిగింది. కూటమి కట్టాడు, డిప్యూటీ సీఎం, ఇది వేరే విషయం.